హైదరాబాద్లో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు ఆక్రమణలపై చర్యలు తీసుకుంటున్న సంస్థ. కానీ అదే హైడ్రా ఇప్పుడు కోర్టు ఉత్తర్వుల అమలులో తన వ్యవహార శైలిపై తెలంగాణ హైకోర్టు నుంచి తీవ్ర హెచ్చరికలు ఎదుర్కొంటోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఒకే అంశానికి సంబంధించి వరుసగా కోర్టు ధిక్కారణ పిటిషన్లు దాఖలవుతున్నాయంటే కోర్టు ఉత్తర్వులకు అధికారులు ఎంతవరకు కట్టుబడి పనిచేస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా సరే చట్టానికి లోబడే పనిచేయాల్సిందేనని స్పష్టం చేసింది. హైడ్రా అధికారులు చట్టం ఇచ్చిన ఆధారాల పరిధిని దాటి వ్యవహరించరాదని, ప్రైవేట్ ఆస్తుల్లోకి చట్టబద్ధమైన ఆధారం లేకుండా ప్రవేశించరాదని హైకోర్టు జూన్లో స్పష్టం చేసింది. ఇప్పుడు తాజా వివాదం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి మండలం లోతుకుంట గ్రామంలోని సర్వే నెంబర్లు 1, 2లో ఉన్న సుమారు 40 ఎకరాల భూమికి సంబంధించింది. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూమిలో ఈ నెల 17న హైడ్రా అధికారులు కాంపౌండ్ కూల్చివేతలు చేపట్టి నిర్మాణాలను ధ్వంసం చేశారని పిటిషన్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పటికే 2 కోర్టు ధిక్కారణ పిటిషన్లు ఉన్నాయని, ఆయన మళ్లీ కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా చర్యలు చేపట్టారని ఆరోపించారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పినా పిటిషనర్పై చేయి చేసుకున్నారని, ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని కూడా వాదించారు. ఈ కేసుకు సంబంధించి జూలై 21లోగా తెలంగాణ హైకోర్టు కాజు లిస్టులో శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ వర్సెస్ ఏవి రంగనాథ్ పేరుతో 2 కోర్టు ధిక్కారణ కేసులు నమోదై ఉన్నట్టు అధికారిక జాబితాలో కనిపించింది. ఇక ఈ వాదనలో విన్న జస్టిస్ జూలకంటి అనిల్ కుమార్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నంత కాలం వాటిని పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే అప్పీల్ చేసుకునే మార్గాలు ఉన్నాయని, కానీ కోర్టు ఆదేశాలను పక్కన పెట్టి స్వయంగా చర్యలు తీసుకునే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఒక దశలో హైడ్రా కమిషనర్ను కోర్టు ముందు హాజరుపరచడానికి పోలీసులకు కూడా ఆదేశాలు ఇస్తామని కూడా న్యాయమూర్తి హెచ్చరించారు. చివరకు కమిషనర్ సాయంత్రం 6:30 హాజరవుతానని చెప్పడంతో విచారణను వాయిదా వేసినట్టు పిటిషన్లో వివరాల్లో ఉంది. ఇక్కడే అసలు ప్రశ్న. హైడ్రా ఏం చెప్తోంది? ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం తాము చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా తరపున అడ్వకేట్ జనరల్ వాదించారు. జిఎల్ఆర్ సర్వే నెంబర్ 243లో 119 ఎకరాల ప్రభుత్వ భూమి అని, దాని పరిరక్షణలో భాగంగానే చర్యలు చేపడుతున్నామని వివరించారు. అయితే ప్రభుత్వ భూమిని కాపాడే పేరుతో ప్రైవేట్ భూములోకి ఎలా వెళతారని హైకోర్టు ప్రశ్నించింది. ఒకవైపు భూమి ప్రభుత్వాందాన్ని చెబుతూ, మరోవైపు అది డిఫెన్స్ భూమి అని చెబుతున్నప్పుడు సంబంధిత శాఖను ప్రతిపాదన ఎందుకు చేర్చలేదని నిలదీసింది. డివిజన్ బెంచ్ ఉత్తర్వుల అమల్లో ఉండగానే చర్యలకు దిగటం న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవటమేనని కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి చర్యలను అనుమతించలేమని స్పష్టం చేసింది. అంటే ప్రభుత్వ భూమి రక్షణ హైడ్రా బాధ్యతే కావచ్చు, చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కూడా కీలకమే కావచ్చు. కానీ ఆ బాధ్యత నిర్వర్తించే క్రమంలో కోర్టు ఉత్తర్వులు, యాజమాన్య హక్కులు, న్యాయపరమైన రక్షణలు, చట్టబద్ధమైన ప్రక్రియలను పక్కన పెట్టలేరన్నదే హైకోర్టు ప్రధాన సందేశంగా కనిపిస్తోంది. గతంలోనూ హైకోర్టు హైడ్రా అధికారులకు ఇదే తరహా పరిమితులను గుర్తు చేసింది. హైడ్రా చట్టం ఇచ్చిన అధికారాలను మించి వ్యవహరించరాదని, ప్రైవేట్ ఆస్తుల్లోకి చట్టబద్ధమైన ఆధారం లేకుండా వెళ్లరాదని కోర్టు స్పష్టం చేసింది. ఇక ఇదే సమయంలో మరో కీలక పరిణామం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ భూముల్లో చోటు చేసుకుంది. సర్వే నెంబర్ 3, 5లోని 28.6 ఎకరాల భూమికి సంబంధించిన తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు హైడ్రాతో పాటు సంబంధిత అధికారులను ఆదేశించింది. రైతులకు తమ భూమిలోకి అధికారాలు వచ్చి కంచివేశారని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. తాము వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటున్నామని, గేట్లను కూల్చివేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని పిటిషన్లు వాదించారు. మరోవైపు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం సేకరిస్తున్న 650 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈ భూమి కూడా భాగమని ప్రభుత్వం తరపున న్యాయవాది వాదించారు. అయితే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు ఇప్పటివరకు అలాంటి చర్యలు తీసుకోవద్దనని స్పష్టం చేసింది. తాజా నివేదికల ప్రకారం బహదూర్గూడ భూములపైన హైడ్రా చర్యలకు తాత్కాలికంగా న్యాయపరమైన అడ్డుకట్ట పడింది.